మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. సార్ ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఈ కార్డియాక్ అరెస్ట్ అని హార్ట్ అటాక్స్ అని అంతకుముందు సీనియర్ సిటిజన్స్కి ఏదో ప్రెషర్లో ఉన్న వాళ్ళకి వచ్చేది అనేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు, టీనేజర్స్కి స్టూడెంట్స్కి కూడా కార్డియాక్ అరెస్ట్ అవుతుంది. డ్యాన్స్ చేస్తూ చేస్తూ పడిపోతున్నారు. రీసెంట్గా ఒక వీడియో మనకు వైరల్ అవుతుంది. గతంలో వాళ్ళ బ్రదర్ అలాగే చనిపోయాడు, ఇప్పుడు వాళ్ళ సిస్టర్ అలాగా. అంటే ఎందుకు అంటారు ఇలాంటివి జరుగుతున్నాయి? కార్డియాక్ అరెస్ట్కి హార్ట్ అటాక్కి డిఫరెన్షియేషన్ అంటే ఒకసారి బెస్ట్ ఏంటంటే మీరు కార్డియాలజీ ఎండిడిఎం అలాంటి ఎక్స్పర్టైజ్కి అది ఇలాంటి క్వశ్చన్ ఆడటం ద్వారా మనం అథెంటికేటెడ్ డేటా మనం తీసుకోవచ్చు అండి. బెస్ట్ ఏంటంటే వాళ్ళు ఆడటం బెటర్ అనమాట. అండ్ సిన్స్ నేను ఆ ఏరియాలో కొంతకాలం టెక్నీషియన్గా వర్క్ చేశాను కాబట్టి నాకున్న నాలెడ్జ్తో నేను ట్రై చేస్తాను. బేసికల్గా కార్డియాక్ అరెస్ట్ వచ్చింది అనుకోండి, ఏ ఏజ్ కానీ రావచ్చు. అది యాక్చువల్గా అది ఏజ్ సంబంధం లేదండి. అందరూ అనుకున్నట్టు ఓల్డ్ ఏజ్లో రావాలనే లేదు, చిన్నపిల్లలకు రాకూడదని లేదు. కార్డియాక్ అరెస్ట్ ఏంటంటే సడన్గా హార్ట్ ఆగిపోవడం, ఇమ్మీడియట్గా సిపిఆర్ ఇచ్చి హార్ట్ని యాక్టివ్ ఉంచితే దగ్గరలోని హాస్పిటల్ తీసుకెళ్తే మేబీ బతికే ప్రాబ్లమ్ పెరిగిద్ది అనమాట. అందుకని కార్డియాక్ అరెస్ట్కి ఎక్కువ సార్లు హెరిడిటీ కారణం అయి ఉండొచ్చు, లేకపోతే ఎవరికైనా రావచ్చు. అది ఎందుకు వచ్చిందో మనకు తెలీదు. లక్షలో ఒకరికి రావచ్చు మేబీ, అంతే. అది టూ మచ్గా వచ్చేది ఏం కాదు. అందుకని కార్డియాక్ అరెస్ట్ వస్తే బతికే ఛాన్స్ చాలా తక్కువ, ఎందుకంటే సిపిఆర్ ఒకటే మెయిన్ అనమాట హార్ట్ ఫామ్ తీసుకుంటే పోతే. సో అందుకని కార్డియాక్ అరెస్ట్ సడన్గా హార్ట్లో వచ్చే ప్రాబ్లం అనమాట. సడన్గా అది ఇంకా దాని డయాగ్నోసిస్ లేవు, దానికి ఇమీడియట్గా చేయడానికి ఏమి ఉంటుంది అనమాట. అప్పటికప్పుడు వచ్చి ఎవరికైనా రావచ్చు, అది రేర్. కాకపోతే హార్ట్ అటాక్ అలా కాదు. హార్ట్ అటాక్ ఏంటంటే కొర్నరీ ఆర్టరీస్లో బ్లాకేజ్ వల్ల హార్ట్ యొక్క పంపింగ్ మిగతా పార్ట్ చేరక వచ్చే పారాలసిస్ అనమాట అది. ఓకే, ఇప్పుడు హార్ట్ పంప్ చేస్తూ ఉన్నప్పుడు బ్లడ్ క్లాట్స్ ఎక్కడ ఆగింది అనుకోండి ఆర్టరీస్లో, బ్లడ్ అవతల పార్ట్ రీచ్ అవునప్పుడు అవతల పార్టీకి మన పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ని పెయిన్ రూపంలో అది ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటుంది అనమాట అది. ఓకే, దాన్ని మనం హార్ట్ అటాక్ అంటాం. హార్ట్ అటాక్ ప్రివెంట్ చేయొచ్చు ఎక్సర్సైజ్ చేయడం ద్వారా, కొలెస్ట్రాల్ తక్కువ తీసుకోవడం వల్ల, డైట్ మోడిఫికేషన్ ద్వారా, ఫిజికల్గా ఫిట్ ఉండటం ద్వారా మనం హార్ట్ అటాక్లని అడ్డుకోవచ్చు. బట్ కార్డియాక్ అరెస్ట్ నువ్వు ఎంత ఫిట్గా ఉన్నా సరే అది వచ్చే ప్రాబిలిటీ ఉంది. ఓకే, అందుకని హార్ట్ అటాక్ వేరు, కార్డియాక్ అరెస్ట్ వేరు. మనం ఎక్కువసేపు ఇలా కూర్చుని పర్టికులర్ మన ట్రేడింగ్ కమ్యూనిటీలో సిస్టమ్ ముందు ఎక్కువసేపు కూర్చుంటూ ఉంటారు. వాటి వల్ల ఏంటంటే వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ తగ్గుతుంటుంది. స్ట్రెస్ వల్ల ఇంకా ఎక్కువ తింటారు. చాలామంది ఆకలి అంటే అది కంపల్సరీ బాడీ నీడ్స్ ఏమనుకుంటారు, లేదండి స్ట్రెస్ ఎక్కువనే తింటారు. బాడీకి అసలు అవసరం లేదు, అది ఏం తోచడం లేదు. ఎదురు ఏదైనా ఉందనుకోండి ఫుడ్ తింటాం, అది స్ట్రెస్ వల్ల వచ్చిందనమాట. స్టిమ్యులేట్ వల్ల ఎక్కువ ఫుడ్ బాడీ కన్జ్యూమ్ కన్నా ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, అవంతా బాడీలో స్టోర్ అవుతుంటాయి. ఎండ్ ప్రొడక్ట్ అంతా ఫ్యాట్గా తయారవుతుంది. ప్రతి కార్బోహైడ్రేట్స్ అన్నీ కూడా ఎండ్ ప్రొడక్ట్ అంతా ఫ్యాట్గా అవుతాయి. ఫ్యాట్గా స్టోర్ అవుతూ ఉంటుంది. మొత్తం స్టోర్ అవుతున్నప్పుడు ఈ స్టోరేజ్ వల్ల ఏంటంటే హార్ట్ పంపింగ్ కెపాసిటీ ఎక్కువ దూరం చేయాలి. బాడీలో 1 kg ఫ్యాట్ పేరుకుంటే 5,000 కిలోమీటర్లు ఎక్కువ దూరం పంప్ చేయాల్సి ఉంటుంది హార్ట్. గుర్తుపెట్టుకోండి, మన బాడీలో ఉన్న అన్ని బ్లడ్ వెయిన్స్ అండ్ ఆర్టరీస్ అన్ని కనెక్ట్ చేసుకుంటూ పోయాం అనుకోండి, 47,000 కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుంది. 47,000 కిలోమీటర్స్. అది ఒక్కసారిగా ఇలా పంప్ చేస్తే బ్లడ్ ఇటు నుంచి అటు చివరికి విత్ ఇన్ ద సెకండ్స్ వెళ్ళిపోతుంది. అట్లా అది మినిట్కి 70 సార్లు కొట్టుకుంటుంది. అది ఇలా కొట్టినప్పుడల్లా మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఆక్సిజన్ లేని బ్లడ్ని తెచ్చుకొని మళ్ళీ ఇక్కడ ఆక్సిజన్ ఫిల్ చేసుకుని మళ్ళీ పంపించాలి. అది అంటే లంగ్స్ హార్ట్ రెండు కోఆర్డినేట్ చేయబట్టి బ్లడ్లోకి ఆక్సిజన్ వచ్చేసి మొత్తం బాడీ అంతా రొటేట్ చేస్తుంది. బాడీ 1 kg పెరిగితే దీని డిస్టెన్స్ 4,000 కిలోమీటర్లు పెరిగింది. దీని డిస్టెన్స్ అంటే 47 కిలోమీటర్లు చాలా దూరం, ఇంకా దూరం అవుతుంది. ప్రతి కేజీ వెయిటేజ్కి ఇంకా చూడండి పంపింగ్ కెపాసిటీ ఎంత దూరం పెంచాలో. హార్ట్ కూడా టైర్ అయిపోద్ది కదా. అందుకని ఆర్టరీస్లో ఎక్కడ కూడా బ్లడ్స్ కొలెస్ట్రాల్ డిపాజిట్ లేకుండా చూసుకోవాలి. అందుకని తక్కువ వెయిటేజ్ ఉండటం ద్వారా ఏంటంటే ఎఫిషియన్సీ పెరిగిద్ది హార్ట్కి, ప్లస్ యాక్టివ్గా ఉండటం ద్వారా కొలెస్ట్రాల్ ఫామ్ అవ్వవు. అందుకని హార్ట్ అటాక్లను ప్రివెంట్ చేయొచ్చు ఫిజికల్ ఫిట్నెస్ ద్వారా. అంటే టైమ్లీ చెకింగ్ ద్వారా బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంత ఉంది, కొలెస్ట్రాల్ ఎంత ఉంది, అంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ తగ్గించచ్చు. బట్ కార్డియాక్ అరెస్ట్ ఇక అంటారు. అందుకని అది ఎవరికైనా రావచ్చు, బట్ ఇట్స్ వెరీ రేర్ అనమాట. అది అంటే స్ట్రోక్స్ కామన్. అది మీరు అన్నట్టు ఏజ్ రిలవెంట్ అంటే హార్ట్ అటాక్ అంటే మనకి ఏదో స్టేజ్ 1 స్టేజ్ 2 అంటారు కదా సార్, సెకండ్ టైం వచ్చింది థర్డ్ టైం వచ్చింది అంటారు. అది ఒకసారి వచ్చి ఎన్ని మాటలు రావచ్చు, ఎందుకంటే ఆ బాడీకి ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్స్ ఎక్కువ ఉండొచ్చు, లేదా ఆర్టరీస్ థిక్నెస్ అవి తగ్గి ఉండొచ్చు, లేదా కాల్సిఫికేషన్ వల్ల బ్లాక్స్ ఎక్కువ ఉండొచ్చు, రకరకాల రీజన్ అయి ఉండొచ్చు. అది బట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ద్వారా నువ్వు దాన్ని ప్రివెంట్ చేయొచ్చు ఎంతో కొంత.
కార్డియాక్ అరెస్ట్ ది కాంట్ ఒకటేసారి ఒకటేసారి. బెస్ట్ ఏంటంటే ఒక కార్డియాలజిస్ట్ పిలవండి, దాని మీద డిస్కషన్ పెట్టండి 4-5, బట్ 10 మంది పనికొచ్చే విషయాలు. అంటే పర్టికులర్ మన ట్రేడింగ్ కమ్యూనిటీ వాళ్ళకి ఏంటంటే ఎక్కువసేపు కూర్చుంటారు, మెంటల్ టెన్షన్ చాలా ఎక్కువ. ఒక పొజిషన్ నెగిటివ్గా వెళ్తుంది అనుకోండి, ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే ఓవర్ సైజ్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఆ రిస్క్ టాలరేట్ చేయలేము అనమాట, టెన్షన్ పడతా ఉంటుంది. ఎక్కువ టెన్షన్ పడే కొద్దీ అడ్రిలిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. అది HTS-4 కన్నా పవర్ఫుల్ యాసిడ్. అది కొన్ని ఆర్టరీస్ని తినుకుంటూ పోతుంటుంది, హార్ట్ వీక్ అయిపోతుంది, ఓవర్ పీరియడ్ టైంలో స్ట్రోక్ అవుతుంది ఈజీగా. అందుకని పర్టికులర్ ట్రేడింగ్ కమ్యూనిటీ వాళ్ళు ఫిట్నెస్ పెంచుకోవడానికి ట్రై చేయాలి కంపల్సరీగా. యోగా కావచ్చు, మొత్తానికి డైట్ తగ్గించేసి అంటే లీన్గా ఉండడానికి ట్రై చేయాలి. అంటే ఫిజికల్గా మెంటల్ ఫిట్నెస్ ఉంటే చాలా ఇంపార్టెంట్ ట్రేడింగ్ కమ్యూనిటీకి. ట్రేడింగ్ నాట్ ఓన్లీ ట్రేడింగ్ కమ్యూనిటీ, ఎనీ సిస్టమ్ ముందు వర్క్ చేసే వాళ్ళు పర్టికులర్ ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉంటుంది కాబట్టి డైట్ మోడిఫికేషన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఫిట్నెస్ ఉంటే చాలా ఇంపార్టెంట్. అందులో మెంటల్ చాలా టెన్షన్ ఉంటుంది, ఐటీ ప్రోగ్రామర్స్ కావచ్చు, ట్రేడర్స్ కావచ్చు. దాన్ని బ్యాలెన్స్ అవ్వాలి, ఫిజికల్ మెంటల్ రెండు బ్యాలెన్స్గా ఉంటారు. ఒకటి ఓవర్ వర్క్ చేయకూడదు అనమాట. బట్ అన్ఫార్చునేట్లీ సొసైటీలో టైం లేదు అనేది అన్నిటికీ ఎక్స్క్యూజ్ లాగా ఉంది. కానీ బట్ ఇన్ఫ్యాక్ట్ బతకడం కన్నా ఎక్కువ టైం ఏముంటుందండి, మన ఇన్వెస్ట్మెంట్ బతకడం మీద పెట్టడం కన్నా ఎక్కువ ఏముంటుంది చెప్పండి. అందుకని హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. హెల్త్ చాలా ఇంపార్టెంట్. అది లేనప్పుడు ఎంత వెల్త్ అన్న వేస్ట్. మీరు రాకేష్ జుంజున్ వాళ్ళ లాస్ట్ వీడియో చూడండి, ఐ నెగ్లెక్ట్ ఎ లాట్ అబౌట్ ద హెల్త్ కేర్ బట్ ఐ రిగ్రెటెడ్ ఫర్ దట్ వన్ అన్నాడు. ఇంత డబ్బు సంపాదించింది నాకు అర్థమైంది ఏంటంటే, నేను అందరిలాగా నవలేకపోతున్నాను, అందరిలాగా కూర్చోలేకపోతున్నాను. ఎట్ ద ఏజ్ ఆఫ్ 50లో నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే యూత్కి, డబ్బు ఇంపార్టెంటే, నేను కాదన్నాను, బట్ దానికోసం హెల్త్ సాక్రిఫైస్ చేసేంత డబ్బు మనకు వద్దన్నాడు. ఇట్స్ అ వండర్ఫుల్ మెసేజ్ అండి. ఒకసారి చూడండి రాకేష్ జుంజున్ వాళ్ళ ఇంటర్వ్యూ. అండ్ హెల్త్ అల్టిమేట్, ఫస్ట్ అది ఉంటేనే మనం హెల్తీగా ఉండగలుగుతాం. దాన్ని సాక్రిఫైస్ చేసుకుంటూ మనం డబ్బు సంపాదించిన అవసరం లేదు ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. హాయ్. మొట్టమొదటిసారిగా క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు, ఇక నుంచి మీరు లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.